అండి అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు సండే వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. మా విజయవాడ 1 వీక్ నుంచి చాలా సఫర్ అవుతుందండి. అసలు కొన్ని చోట్ల అయితే మునిగిపోయింది. అందరికి తెలిసిందే, చాలా వైరల్ అవుతుంది కాబట్టి. సో మా సండే స్పెషల్స్ అయితే చూసేయండి. పొద్దున్నే అత్తయ్య సాంబార్ అయితే పెట్టేస్తుంది అనమాట ఇడ్లీలోకి. సో క్లైమేట్ కూల్గా ఉంది, అందుకు ఈరోజు స్పెషల్ టిఫిన్గా సాంబార్ చేయాలనుకుంది. అండ్ ఇవి వచ్చేసి నిన్న వినాయక చవితి కదా, అందరికీ హ్యాపీ వినాయక చవితి అండి. మామయ్యకి ఆఫీస్లో ఇచ్చారనమాట కేసరి. సో అవన్నమాట. అండ్ నేను ఎవ్రీ వీకెండ్ ఏదో ఒక హెయిర్ ప్యాక్ వేసుకుంటాను. బట్ ఈ 1 వీక్ నుంచి ఫీవర్ వల్ల, ఈ జలుబు దగ్గు వల్ల ఎంత సఫర్ అయ్యానో అసలు నాకు చాలా ప్రాబ్లం అయిపోయిందండి. ఎన్ని మెడిసిన్స్ వాడామో ఆ మెడిసిన్స్ వాడి వాడి నోరు పూసి అల్లాడిపోతున్నాను 1 వీక్ నుంచి. స్టిల్ ఇప్పటికి కూడా నాకు అసలు తగ్గలేదు. హెడ్ బాత్ చేసే ఓపిక లేక నేను మందారం ఆయిల్ ప్రిపేర్ చేసుకున్నాను కదా, సో అదే నా హెయిర్కి మొత్తం మసాజ్ లాగా చేసుకుంటున్నాను. ఏదైనా మనం కేర్ తీసుకుంటేనే మంచిగా ఉండిద్ది అనమాట. అది మన హెల్త్ అయినా సరే, హెయిర్ అయినా సరే, స్కిన్ అయినా సరే. ఏది తీసుకున్నా తీసుకోపోయినా నేను హెయిర్ అన్నది బాగా కేర్ తీసుకుంటాను. నేను మాట్లాడుతుంటే మీరు అబ్జర్వ్ చేయొచ్చు, బాగా ఆయాసం లాగా ఉంది. అసలు ఈ కోల్డ్కి నాకు నా 2 చెవులు పని చేయట్లేదండి. క్లియర్గా నాకు నార్మల్ లాగా వినిపించట్లేదు. ఏమైనా చెవుడు వచ్చిందేమో అని చిన్న భయం కూడా ఉంది. ఇయర్ పెయిన్ వస్తుంది, లెఫ్ట్ వస్తే రైట్ వస్తుంది, రైట్ తగ్గితే లెఫ్ట్ తగ్గుతుంది. వెళ్ళాము, చూయించుకున్నాము, మెడిసిన్స్ ఇచ్చారు, ఇయర్ డ్రాప్స్ యూస్ చేస్తున్నాం. చూద్దాం ఏమైతే. అండ్ ఇక్కడ నా టిఫిన్ కూడా రెడీ అయిపోయింది. ఇడ్లీ అను సాంబార్ అని చెప్పాను కదా, సో నాకు బావకి ఇద్దరికి పెట్టేస్తున్నాము. 2 ప్లేట్లు సరిపోతాయిలేండి. సో ఇదే కొంచెం ఫ్రీగా వెళ్ళిపోయింది అనమాట ఈ కూల్నెస్కి. సో ఇక్కడ నేను ఇడ్లీ కూడా తీసేస్తున్నాను. ఫస్ట్ చెక్ చేశాను, కుక్ అవ్వలేదు, ఇప్పుడైతే కుక్ అయిపోయిందండి. సో సండే మీరేం చేసుకున్నారు? అసలు మా విజయవాడ పరిస్థితి ఎంత చెప్పుకున్నా తక్కువే. నేను ఇక్కడికి వచ్చి ఒక 9 years అవుతుంది. నాకు తెలిసి ఇప్పటి వరకు ఇంత స్ట్రగుల్ ఎవరు ఫేస్ చేయలేదు మా విజయవాడ వాళ్ళు. సో ఎవరు ఫేస్ చేస్తున్నా ఎలా ఉన్నా సరే ఒక్కటండి, ఇల్లు మొత్తం మునిగిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంటి అని చాలా బాధేస్తుంది. అసలు వాళ్ళ ఈఎంఐలు కూడా క్లియర్ అయ్యాయో లేదో నాకు తెలియట్లేదు. అన్నీ పోయాయి. మంచం, బీరువా, టీవీ, బండి ఏంటి, ఎలక్ట్రానిక్ ఫ్రిడ్జ్ ఏంటి, అసలు ఒక్కటి కాదులేండి, ఎంత చెప్పుకున్నా తక్కువే. అంత నష్టమే అండి. మనుషులు చనిపోయారు. అన్నీ ఉన్నవాళ్ళు ఒక్క నిమిషంలో ఏమీ లేని వాళ్ళుగా అయిపోయారు. ఆ దేవుడే కాపాడాలి అందరినీ. వాళ్ళకి ఆ ధైర్యం కూడా వాళ్ళే ఇవ్వాలి. సో టిఫిన్ అంతా అయిపోయిన తర్వాత నేను బావ చిన్న షాపింగ్కి వచ్చాము మెట్రోకి. అండ్ నాకు కొన్ని పర్సనల్ ఐటమ్స్ కావాలన్నమాట. ఆల్రెడీ ఇంట్లో అన్నీ ఉన్నాయి, అన్నీ తెచ్చి సరుకులు పెట్టేస్తారు మా పెద్ద బావ. నాకంటూ కొన్ని పర్సనల్స్ ఉంటాయి కదా, సో ఎలాగో సండేనే కదా అని పర్చేస్ చేసుకుందామని టిఫిన్ అవ్వగానే మార్నింగే వెళ్ళాము. ఈవినింగ్ వెళ్దాం అనుకున్నాము. మా విజయవాడలో అసలు ఏ టైం ఎప్పుడు వర్షం పడుతుందో అర్థం కావట్లేదు. దాని ఇష్టమైపోయింది. సో అందుకే ఎందుకైనా మంచిది క్లియర్గా ఉన్నప్పుడే స్కై వెళ్ళి మనకు నచ్చింది చేసుకోవటం బెటర్ పని. అలా అని వచ్చేసామన్నమాట. చాలా రోజులు అయిపోయింది మీ అందరితో ఇలా మాట్లాడి. అండ్ ఈ వ్లాగ్ ఇలా రొటీన్ వ్లాగ్ పెట్టి అండ్ మా విజయవాడ వాళ్ళ గురించి కూడా కొన్ని చెప్పుకొని, ఏంటో చాలా రోజులు అయిపోయింది అనిపిస్తుంది ఇలా మాట్లాడి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. వర్షాలు కదా, ఎవరికైనా సరే, టోటల్గా ఎక్కడైనా సరే వర్షాలు కదా, సిచ్యువేషన్స్ ఎక్కడ బాగాలేవు. ఊరికే తుమ్మితే జ్వరాలు, దగ్గితే ఈరోజు నాలు అన్నట్టు అయిపోయింది పరిస్థితి. సో వేడిగా ఉంది కదా, అత్తయ్య చాలా రోజులు అసలు 1 వీక్ నుంచి మేము నాన్ వెజ్ తినట్లేదండి. అందుకే చికెన్ తెప్పించుకున్నాము. అండ్ కొబ్బరి పాలతో చేసిన బగారా రైస్ కూడా ఉండింది, ఇంకా సండే కదా అని. అండ్ పెద్ద బావకి మటన్ దొబ్బాను వైట్ రైస్ అనమాట. అంటే ఒక్కొక్కళ్ళ పొజిషన్ ఒక్కొక్కటి, ఒకళ్ళకి నచ్చింది ఒకళ్ళు. ఎవరు అనుకూలంగా ఫుడ్ కూడా ఎలా తినాలి అంటే తినగలుగుతున్నారు.
హెల్త్ బాగోక వాళ్ళకి ఎలా డైజెషన్ అవుద్ది అన్న వేలోనే మా అత్తయ్య మా అందరు కుక్ చేసి పెట్టిద్దండి. ఏ మాట కా మాట. ఇన్ని ఇయర్స్ వచ్చినా మేము అడిగింది చేసి పెట్టిద్ది. అది చాలండి బాబు. అసలు నేనైతే టోటల్లీ కుకింగ్లో జీరో. చేసుకుంటాను కానీ అంత మంచిగా చేసుకోను. హ్యాపీగా కడుపు నిండా తిని ఒక మంచి మూవీ చూసి లాపేసి ఈవినింగ్ లేచానమాట. ఇది మా వెనక బ్యాక్ సైడ్ పరిస్థితి. యాక్చువల్లీ మేము ఒక 1 మంత్ బ్యాక్ బెండకాయ చెట్టు, దొండకాయ, కాకరకాయ, సొరకాయ అన్నీ వేసాము. బురదల్లో అవి కూడా కొట్టుకుపోయాయి అన్నమాట. కొన్ని కొన్ని మంచిగానే ఉన్నాయి. అండ్ ఈ వర్షాలు నాన్ స్టాప్ వల్ల ఎంత స్టిక్స్ నుంచో పెడుతున్నా మా చెట్టు ఆగట్లేదు. గులాబీ చెట్టు కానీ, మందారపు చెట్టు కానీ, మనీ ప్లాంట్ అన్ని స్టెమ్స్ విరిగిపోతున్నాయి. కొంచెం ఏమైనా ఎండలు వస్తే మొత్తం క్లీన్ చేసుకోవాలి. చక్కగా ఇలా ఉన్న పూలు పూస్తున్నాయి. ఈ ఒక్క చెట్టు అండి స్ట్రాంగ్గా ఉంది మంచిగా. అసలు ఎంత బాగా అల్లుకుందో చూడండి. తమలపాకు ఇది మంచిదా పిచ్చిదా తెలీదు. సో ఇక్కడ ఆకుకూరలు ఒకటికి 2 సార్లు మేము కోసుకొని తినేసాం కూడా. తోటకూర అండ్ గోంగూర కూడా బాగా వచ్చింది. అది కూడా ఒకటికి 2 సార్లు పచ్చడి కూడా చేసేసింది అత్తయ్య. సో ఇదన్నమాట ముచ్చట్లు. అండ్ ఇంట్లో ఉంటే కంపల్సరీ కాఫీ కానీ టీ కానీ తాగుతాను ఈవినింగ్. సో టీ అయితే చేసుకుంటున్నాను. అల్లం హ్యాపీగా తాగుతూ ప్రశాంతంగా వ్యూ చూస్తూ ఉంటాను. నాకు చాలా ఇష్టం. ఇదన్నమాట మీ సండే ఎలా గడిచింది ఏంటి. సో మా సండే అయితే ఇలా రొటీన్, స్పెషల్ ఏం లేదు. ఏముండిద్ది ఎప్పుడు ఒకేలా అలా అన్నమాట. ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. మీకు నచ్చితే లైక్ ఇవ్వండి. అంటిల్ దెన్ కీప్ వాచింగ్.